అండి ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు ఇన్ని థ్యాంక్ యూలు చెప్తున్నానంటే అందరూ నా వీడియోస్ని చాలా చక్కగా చూస్తున్నారండి. కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం, ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ మన ఛానల్లో టాపిక్ వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. నేను అక్కడ ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి, నేను పడ్డ బాధలు ఏంటి అన్నీ కూడా నేను అసలు మా పాప అయితే ఫుల్ టార్చర్ పెట్టిందని చెప్పాలి, వన్ వర్డ్లో చెప్పాలంటే. సో అదనమాట, ప్లీజ్ డోంట్ స్కిప్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లేడీస్ మైండ్ సెట్ ఏముంటుందంటే ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ ఉండాలి, లో బడ్జెట్ అయి ఉండాలి, అన్ని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఏదైనా సరే తక్కువ ప్రైస్తో ఎక్కువ క్వాలిటీతో ఉండేలాగా చూసుకుంటారు. ఎందుకంటే అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు చేస్తే ఫ్యూచర్లో మనం సేవ్ చేసుకోవాలన్నా రూపాయి కూడా మిగలదు. అనవసరమైన వాటికి ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మనకి ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ మిగులుతుంది. అండ్ నేనైతే మీకు ఫస్ట్ చూపించేది ఏంటంటే నా పాప డుమ్మి తల్లి చిన్ని చెప్పులు, చిట్టి చెప్పులు తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇది తీసుకున్నా కానీ ఒక 2-3 అడుగులు వేయగానే జారిపోతున్నాయి అనమాట. సో నేనేమనుకున్నా, తీసుకునేటప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది, నడుస్తుంటే అదే అలవాటు అవుతుంది అనుకున్నా. కాకపోతే ఇంకా ఆమె బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. ఇప్పటివరకు అయితే మేము ఆమెకి షూజే వేసిన, ఇంకా ఫస్ట్ టైం ఇట్లా స్లిప్పర్స్లా తీసుకుందాం బాగున్నాయి అని చెప్పేసి 100 రూపీస్ పెట్టి తీసుకోవడం అయితే జరిగింది. సో మీరేమంటారు, ఈ చెప్పులు పిల్లలకి కరెక్టా కాదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే నా పాపకి ఇన్నర్స్ తీసుకున్నా, 1 బ్లూ కలర్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఫైనల్ పింక్. సో 100కి తను 3 ఇస్తా అన్నాడు అనమాట. 3 పీసెస్ ఇస్తా, 3 చెడ్డీలు ఇస్తా అన్నాడు. లేదు 4 ఇస్తే తీసుకుంటా అని చెప్పిన. సో 4 ఇన్నర్స్ అయితే నేను డుమ్మికి తీసుకున్నా. అసలు నీ బిడ్డ ఏది అని మీకు ఒక డౌట్ రావచ్చు. తను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా డుమ్మికి తీసుకునే ఐటమ్స్ అయితే ఓన్లీ ఆ 2 తీసుకున్నామండి, ఇంకేం లేదు. అండ్ ఇంకా ముందు మేము మళ్ళీ షాపింగ్ చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే ఫ్యామిలీ అకేషన్ అనేది ఉంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మేము షాపింగ్ చేస్తాము, అప్పుడు ఇంకా మళ్ళీ ఏం తీసుకున్నామో తప్పకుండా నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నేనేం తీసుకున్నా అంటే నేను కూడా సేమ్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం నేను కూడా కొంచెం ఈ టైప్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే డైలీ వేర్కి తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్రంట్ ఇట్లా ఉన్నాయన్నమాట, సో బ్యాక్ అయితే ఇట్లా ఉన్నాయి. ఏమంటారు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కదా, సో అందుకు తీసుకున్నా. అండ్ నా చెప్పులు కూడా డైలీ వేర్వి చాలా ఆల్మోస్ట్ 3.5 years అయిందనమాట. కానీ అది తెగట్లేవు. ఇంకా అవి వేసుకొని బోర్ కొట్టేసి ఇంకా మా హస్బెండ్ ఇంకెన్ని డేస్ వేసుకుంటాం అని చెప్పి శివానే విప్పించిండు. యాక్చువల్ ఎప్పటి నుంచో తీసుకో అని అమ్మడాడుతున్నాడు. లాస్ట్ టైం డిమార్ట్ పోయినప్పుడు కూడా తీసుకోమన్నాడు, కాకపోతే అక్కడ 250-300 ఉన్నాయి, ఎందుకు ఇంకా అంత బడ్జెట్ అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంకా ఇవాళ అయితే మనం చార్మినార్కి వెళ్ళాం కదా, ఇక్కడైతే 100 రూపీస్ చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ కదా అని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ మంత్ నేను ఏం చేశానంటే ఒక 2 శారీస్ ఇచ్చి నాకు డుమ్మికి ఇద్దరికి సేమ్ లాగా ఫ్రాక్స్ కుట్టమని ఒక ఆంటీకి ఇచ్చాను అనమాట. సో దాని మీదకి మ్యాచింగ్ చున్నీ లేదనమాట. సో ఇది కూడా మనకి చీప్ అండ్ బెస్ట్ ఉందని చెప్పేసి ఈ 2 చున్నీలు అయితే కొనడం జరిగింది. ఇది 50 రూపీస్ అండ్ ఇది 50 రూపీస్. ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తా కావాలంటే. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది, చూడండి సింపుల్గా ఎంత బాగుంది చూడండి. వేసుకోవడానికి కూడా కింద కూడా ఇవి మంచిగా ఇచ్చినారనమాట. సో ఇంకా అండ్ సేమ్ ఇది కూడా అలాగే ఇచ్చారనమాట. ఇది పింక్ అండ్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ అనమాట. సో నా ఏదైతే స్టిచ్చింగ్కి ఇచ్చిందో దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సేమ్ ఇది కూడా కింద బాగున్నాయి. ఈ కింద ఉన్న ఏదైతే ఈ లేస్ లాగా ఉంది కదా, ఈ పింక్ కలర్ లేస్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఇది బాగుంది అని చెప్పేసి వేసుకుంటే కూడా బాగుంటాయి అని 2 చున్నీలు తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మా పెళ్ళైన కాంచి ఇది 3rd టైం అనమాట, అంతే. ఈ 4 yearsలో 3rd టైం తీసుకోవడం జరిగింది. అదేంటంటే డోర్ మ్యాట్స్. ఇవి కూడా 100కి 3 వచ్చినాయి. అంటే మీకు తెలిసే ఉంటుంది, మీలో చాలామంది ఆల్మోస్ట్ చార్మినార్ షాపింగ్కి వెళ్ళే ఉంటారు, నేను అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చూపిస్తున్నాను నా ఒపీనియన్, నాది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అంతే, ఏం లేదు. డోంట్ టేక్ బ్యాడ్. ఇది ఒక కలర్ ఆల్ మిక్స్ అండ్ బ్లూ అండ్ ఎల్లో అండ్ ప్యూర్ బ్లూ అండ్ పింక్. సో 3 కలర్స్
ఓకే, అర్థమవుతుందా? ఇవి ఈసారి ఫస్ట్ టైం అనమాట ఈ మోడల్లో తీసుకోవడం. లాస్ట్ టైం వేరే తీసుకున్నాం అండ్ ఫస్ట్ టైం కూడా వేరే తీసుకున్నాం. తీసుకున్నప్పుడల్లా సేమ్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి డిఫరెంట్గా అయితే తీసుకున్నాం. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా నేను వెళ్ళింది మెయిన్ పర్పస్ దీనికోసమే. కాకపోతే నాకు అనిపించింది తీసుకునేటప్పుడే ఒక 2-3 టైమ్స్ ఆలోచించాను, ఇది ప్రైజబుల్లా కాదా అని. ఇంకా మళ్ళీ శివ నేను అడిగినప్పుడు తీసుకోకూడదు, తను తీసుకోయినప్పుడు నేను ఏం తీసుకోవాలనుకున్నా అప్పుడే తీసుకోవాలి. తనకి ఓన్లీ వీక్లీ 1 టైమే ఆఫ్ ఉంటుంది అనమాట. ఇంకా మిగతా డేస్ నువ్వు గింజుకొని వచ్చినా ఇంట్లో మాత్రం ఉండడు. ఎన్ని నువ్వు కాలు మీద పెట్టి తల కింద పెట్టి ఏం చేసినా సరే నేను ఉండను అని అంటాడు. ఇక అంటే మా హస్బెండ్ చాలా కష్టజీవి, నేను ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటా ఆ మాట. తను ఈజ్ అ గుడ్ బాయ్. సో ఇంకేముందంటే, నేను వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే, ఈ సెల్ఫీ స్టిక్ కోసం నేను వెళ్ళడం జరిగింది. మెయిన్ నాకు వీడియోస్ తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, సతవితాలు పడుకుంటా తీయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఏమన్నా అటు ఇటు ఏమన్నా ఉంటే వీడియోస్లలో మీరే నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. కన్ఫర్మ్గా నేను మంచి వీడియోస్తోని నేను మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, ప్లీజ్. ఇప్పుడు దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే, ఇప్పుడు కూడా సెల్ఫీ స్టిక్కి యాడ్ చేసి మొబైల్ని వీడియో తీస్తున్నాను. అండ్ ఇదే వీడియోలో ఆ సెల్ఫీ స్టిక్ని కూడా నేను యాడ్ చేస్తాను. చూడండి నేను తీసుకుంది ప్రైజబుల్లా కాదా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేయండి. నాకు ఇది ఎంత పడింది రేట్ అంటే 250 పడింది. 300 పడింది. అసలు తక్కువ చేయమంటే తక్కువ చేయలేదు. వాడు ఫస్ట్ 400 అన్నాడు. ఇంకా 250కి అడిగినాం, రాదమ్మా అన్నాడు. సరే ఇంకా 300 అని తీసుకున్నా. సో ఫైనల్ అయితే 300 పడింది. ఇది ప్రైజబుల్లా కాదా అని ప్లీజ్ కామెంట్ ఇద్దండి, ప్లీజ్. అంటే నాకు కూడా తెలుసు కదా నేను కొన్నది ఓకేనా, పర్ఫెక్టా, ప్రైస్ ఓకే, ఎలిజిబుల్లా అని చెప్పేసి అర్థమవుతుంది కదా. సో అండ్ ఇదైతే బ్యాటరీతోనే ఉంటుందంట. మరి మనకు కూడా తెలీదు. బ్యాటరీ 8 months వరకు ఉంటుంది. 8 months తర్వాత సేమ్ మన రిమోట్ సెల్స్ ఎట్లా వేసుకుంటామో దీనికి కూడా అట్లా సెల్స్ దొరుకుతాయి, వేసుకోవచ్చు అని చెప్పినాడు. ఇది కరెక్టేనా తను చెప్పింది కాదా అని అంటే నాకు దీని మీద ఐడియా లేదు. మీరు చెప్పండి తను చెప్పింది కరెక్టేనా, ఇంకా లేదా దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఏంది అసలు దీని కథ ఏంది, ఏమన్నా మీకు తెలుసుంటే అది కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా తెలుసుకుంటా. ఎందుకంటే నాకు ఈ సెల్ఫీ స్టిక్ మీద పెద్ద అవగాహన ఏం లేదు. జస్ట్ ఏదో వాడుతున్నాను ఇట్లా పెట్టుకొని. ఇప్పుడు నాకు వచ్చిన ఇట్లా పెట్టుకొని అయితే నేను వాడుతున్నాను కెమెరా. చిన్న తల్లి అయితే శివ ఎత్తుకుంటాడు, ఆయనకు చేయి నొప్పి లేస్తుంది. నా దగ్గరికి రాలే అంటే ఆమె రానంటారు. నన్ను నాన్ననే నాన్న దగ్గరికే పోతా, నాన్న అని ఆయన దగ్గరికే పోయింది. ఆయనకేమో చేయి నొప్పి లేవడం, నైట్ అంతా చేయి పట్టుకుంది, జెండుబాం పెట్టి రాసిన. ఇంకా ఏదో అట్లా ఇంకా పడుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అట్లా టైంపాస్కి తిరుగుకుంటా చేసుకుంటా. ఇంకా అక్కడ శివాలయం టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళినాం, పానీపూరి తిన్నాం. ఆ తర్వాత ఇంకా బ్లా అట్లా అయిందనమాట. సో ఇంకా నా దగ్గరికి రమ్మంటే రాలేదు, నడవమంటే కొద్దిసేపు నడిచేది. ఇంకా వెహికల్స్ కూడా అక్కడిక్కడ తిరుగుతున్నాయి, ఏం నడిపేయాలి చిన్నగా అని చెప్పేసి ఇక నా దగ్గర రమ్మంటే రావట్లేదు. శివ ఎత్తుకున్నాడు. ఇంకా తప్పలేదు, ఇంకా బిడ్డని ఎత్తుకొని రాత్రి అంతా చేయి నొప్పితోని పండుకున్నాడు. ఆయన పొద్దున్న లేచి యాజ్ యూజువల్గా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. ఫైనల్గా ఇంకా అక్కడ షాపింగ్ చేసుకొని పానీపూరి తిని, అండ్ అక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది చార్మినార్ దగ్గర, బాగుంటుంది. మీలో ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. దట్ ఈస్ మై ఫేవరెట్ టెంపుల్. అసలు నాకు ఎప్పుడైనా మూడ్ అప్సెట్ అనిపిస్తే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అయిపోయింది, టెంపుల్ అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ 9-9:30 అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏం వంట వేసుకోవాలని చెప్పేసి రెస్టారెంట్కి మైఫిల్ రెస్టారెంట్కి వెళ్ళినాం అనమాట. అక్కడ ఏమేమి తిన్నాం తెలుసా, మేము పన్నీర్ బిర్యానీ తిన్నాం అనమాట. చాలా బాగుంది అసలు. ఆ పన్నీర్ బిర్యానీ మెఫ్టల్లా తినండి, ఆ హోటల్లో అసలు ఎంత బాగుంటుందో తెలుసా, ఉంటుంది అసలు చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా తిని ఉంటే ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆయన నచ్చిన తల్లి అయితే చాలా ఇష్టంగా తిన్నది పన్నీర్ బిర్యానీ. తనకు కూడా చాలా ఇష్టం అనమాట. ఆ పన్నీర్ని పీసెస్ కాయ అనుకుంటా ఇంకా ఏమని చెప్పేసి మంచిగా తిన్నది తను కూడా. షీ ఆల్సో ఎంజాయ్ ద ఫుడ్. అట్లా ఫైనల్గా అయితే ఇంకా డే ఫినిష్ అయిపోయింది. ఇంకేముంది, ఇంటికి వచ్చేసినాం. సో మొత్తం మీద నేను షాపింగ్ చేసినవైతే ఇవి ఓకేనా, కనబడుతున్నాయి అందరికీ మంచిగా. సో నేనైతే ఇవి షాపింగ్ చేశాను. దట్స్ ఓవర్ ద షాపింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ పేరున అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేనైతే డైలీ వీడియోస్ పెడతాను. 4 daysకి ఒక లాంగ్ వీడియో, కాదు 3 daysకి ఒక లాంగ్ వీడియో, అండ్ డైలీ షార్ట్ వీడియోస్ పెడతాను. ప్లీజ్ అండి తప్పకుండా వాచ్ మై ఆల్ వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కన్ఫర్మ్గా నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ టైమ్, నా చిన్న తల్లి మాట్లాడే బుల్లి మాటలతో నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. లిటరల్లీ ఇప్పుడు నాకు అది పక్కన ఉంటే బాగుండు ఈ వీడియోలో అని
ఒక ఫీల్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అది అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా నేను కూడా టైం అవుతుంది కదా, పోస్ట్ చేయాలి కదా, సో తీసేసాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. అండ్ కన్ఫర్మ్గా ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫైనల్గా అయితే ఇందాక మీకు చెప్పా కదా, వీడియో మొత్తం అయిపోయాక నేను ఏదైతే స్టిక్ తీసుకున్నానో సెల్ఫీ స్టిక్, నేను మీకు చూపిస్తానని. ఇదేనండి, ఇది ఎలా ఓపెన్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట అండి ఆ స్టిక్. ఫైనల్గా మీకు అయితే ఏదైతే చూపిస్తా అన్నదో సెల్ఫీ స్టిక్ ఇదే అనమాట. ఇప్పుడు దీనైతే ఎలా ఓపెన్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఇలా చెప్పి, అంటే నాకు తెలిసిన వరకు అయితే చూపిస్తాను. నేను చెప్పింది తప్ప రైటా అన్నది ఐ డోంట్ నో, బట్ నాకు తెలిసినట్టుగా నేను చూపిస్తున్నాను. అండ్ ఇలా అనమాట, ఇలా అయితే వచ్చిందండి. చాలా పెద్దగానే ఉంది అనమాట. ఇక ఇదైతే మనకి ఎంత కావాలో అంతవరకు అయితే తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా అయితే ఉంది. ఇంత పెద్ద లెంత్ వీడియోలో మనకి క్లారిటీ లేదు కాబట్టి సో దీని అయితే చిన్నగా వేస్తున్నాను. కనబడుతుందా మీకైతే? క్లారిటీ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. సో చూడండి ఇలా అన్నమాట, అంతే. సో ఇక్కడైతే ఇంకా మీకు తెలిసిందే కదా, ఇదైతే ఓపెన్ చేసుకుంటూ చాలా టైట్ ఉంది, కొత్తది కదా. సో ఇక్కడైతే స్ట్రైట్ అయితే స్ట్రైట్, క్రాస్ అయితే క్రాస్, మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా కెమెరాని ఫోన్ అయితే దీనికి స్టిక్ చేసి కెమెరాని ఇలా పట్టుకొని మనమైతే వీడియోస్ షూట్ చేసుకోవచ్చు అని మ్యాక్స్ నాకైతే తెలుసు. అండ్ ఇది ఆపరేటింగ్ కోసం మనకి లైక్ ఇది రిమోట్ లాగా, ఇప్పుడు కెమెరా ఎక్కడో ఉంటుంది కదా మనం లాంగ్గా పెట్టినప్పుడు, సో దాన్ని మెయింటెనెన్స్ కోసం ఇట్లా క్లిప్ లాగా అయితే ఇచ్చారనమాట మనకి. వీడియోని ఇట్లా స్టాప్ అయినా ఇట్లా చేసుకోవడానికి ఇందులో కనెక్షన్ ఇచ్చుకోవాలి, బ్లూటూత్ నుండి మన ఫోన్కి కనెక్షన్ ఇచ్చుకొని దీని అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. సో ఫైనల్గా ఈ స్టిక్కున్న ఏదైతే ఉందో నాకు తెలిసినంత మట్టుకు ఇది అని నేను భావిస్తున్నాను. సో ఇదే నాకు తెలుసు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకేమన్నా దీని ఇట్లా కూడా ఇంకా వేరేలా కూడా వాడుకోవచ్చా అంటే నాకు అట్లా కూడా చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా నేను అది కూడా ట్రై చేస్తాను, నాకు తెలియకపోతే తెలుసుకుంటాను.